షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ పీజీఆర్ నగర్ లోని క్రీస్తు అపోస్తోలిక్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పాస్టర్లు మరియు స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లోకరక్షకుడు కరుణమయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి మెలిసి చేసుకోవడం ఆనందించదగ్గ విషయమన్నారు. డివిజన్ ప్రజలందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, చర్చ్ ఫాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు, కాలనీల వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరము మనం పెంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మా రమేష్ పాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మా సభ్యులందరికీ, మనం అందరం కూడా 2025 సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నది. 26కు అడుగు పెట్టబోతున్నాం. సెమీ క్రిస్టియన్ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ క్రిస్టియన్ శుభాకాంక్షలు. మన యేసు ప్రభుకి 2025 నుంచి 26 సంవత్సరం రాబోతున్నది. మనమందరం కూడా ఎవరైనా సరే, నువ్వు నేను కాదు, ఎవరైనా యేసు ప్రభు నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు. ఆయన నమ్మిన ఎవరికైనా మంచి జరుగుతున్నది. అందరు ఏమనుకుంటారంటే ఒక మతానికి చెందినవాడు అని అనుకుంటారు. యేసు ప్రభు కాదు. యేసు ప్రభు అందరి వాడు, అన్ని మతాలకు చెందినవాడు, ప్రజలకు కోసం పుట్టిన దేవుడు. ఆయన రక్తం చెందించి ప్రజల కోసం రక్తం చెందించిన దేవుడు. కాబట్టి మనం అందరం కూడా మీరు నమ్ముకుంటే మంచి జరుగుతుంది. రమేష్ పాస్టర్ గారు చెప్పినట్టు నా బర్త్డే December 6 ఉంటుండే. చనిపోయిన పాప అప్పుడు రాపించేది. అయితే నేను రామ్నగర్లో పుట్టి పెరిగిన. అక్కడ మా మదర్ అన్నది నువ్వు ఎండకాలం పుట్టావంటే మరి చూడాలంటే పక్కకు రోజమ్మ అని ఉంటుండే. ఆమె అన్నది నీ పేరు అన్న రాసిందా అంటే నేను పోయి రామ్నగర్ చర్చిలో పోయి చూస్తే నా పేరు వెంకయ్య, 1961 May 22 అని రాస్తుంది. ఇప్పుడు అదే బర్త్డే నేను చేసుకుంటున్నాను. అది బర్త్డే నేను చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా, ఎంబీఏ స్కూల్ చదువుకున్నా. ప్రతి ఆదివారం నేను చెట్టిపోయేవాడిని. ఇక్కడ ఉన్న క్రైస్తవులు కానీ, 53 చర్చిల పాస్టర్లు కానీ అందరూ నన్ను ఎంతో గౌరవిస్తారు, ఎంతో ప్రేమ చేస్తారు.
వాళ్ళు నా మీద ప్రార్థనలు చేసి నీకు మంచి జరుగుతుందని చెప్తారు. మనం ఎప్పుడు అందుకని చెప్తున్నా, యేసు ప్రభు నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు. ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఆయన రక్తం చెంది ప్రజల కోసం పుట్టిన దేవుడు. మళ్ళీ నువ్వు చెప్తున్నావు, ఏ మతానికి చెందిన దేవుడు కాదు, అందరి దేవుడు, అందరి వాడు. మనం అందరం కూడా మంచి మనుషులు అనుకుంటే అంత మంచిగా జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రభుని నమ్ముకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రమేష్ ప్రసాద్ గారికి, ఇక్కడ ఈ కాలనీ వాసులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.